చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా మే 11న ఉదయం 11 గంటలకు ప్రియాంక గాంధీ తాండూరులోని విలియం మూన్ స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించే జనజాతర సభకు హాజరు కానున్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సభా స్థలాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో మంచి స్పందన వస్తోందని, రంజిత్ రెడ్డికి మద్దతుగా జనజాతర సభకు భారీగా జన సమీకరణాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గాల వ్యాప్తంగా ప్రజలు భారీగా తరలించనున్నట్లు తెలిపారు. ప్రియాంక గాంధీ గారు మరియు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో అతిరథ మహారథులంతా కూడా మన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం లోపల ఈ యొక్క సమావేశానికి 1,00,000 మందితో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సందర్భం లోపల 12 గంటల కల్లా నియోజకవర్గం మరియు పక్క నియోజకవర్గాలైనటువంటి వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు, ప్రజా సంఘాల నుంచి మాకు మిత్ర సంఘాలైనటువంటి సిపిఎం, సిపిఐ పార్టీల నుంచి జేఏసీ నాయకులు, ఇంకా పలు ఆర్గనైజేషన్స్ నుంచి సెక్యులర్ వాదులు చాలామంది మాకు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భం లోపల రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని భవిష్యత్తు లోపల ఒక సెక్యులర్ ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలంటే ప్రియాంక గాంధీ గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన వికారాబాద్ జిల్లా ప్రజానికానికి, మన చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి గారికి ప్రచారం చేయడానికని ఇక్కడికి విచ్చేస్తున్న సందర్భం లోపల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా పార్టీ నాయకులు, శ్రేణులు అందరూ కూడా కష్టపడి పనిచేసి యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడే ఇంతకుముందు గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు చెప్పారు, మొత్తం అన్ని బూత్లలో కూడా ప్రచారం రోజు ఉదయం, సాయంత్రం మరియు ఎనర్జీఎస్ కార్యక్రమాల్లో కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నామని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి గారు తప్పకుండా గెలుస్తారు అని చెప్పి మంచి సంకేతాలు అందులో సందర్భం లోపల ఈ కార్యక్రమం మనకు ఏఐసిసి నుంచి ప్రియాంక గాంధీ గారు ఇవ్వడం మూలంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. ప్రధాన కార్యదర్శి ఇందిరాగాంధీ గారి మనమరాలు ప్రియాంక గాంధీ గారు మే 13వ తారీఖు ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్ జరగబోయే సందర్భంగా తాండూరు నియోజకవర్గానికి మే 11వ తారీఖు నాడు 12 గంటల కల్లా 11:30 నుంచి 12 గంటల మధ్యన తాండూరు నియోజకవర్గానికి రావడం జరుగుతూ ఉన్నది. రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు 14 గెలవాలనే లక్ష్యంతో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అందరూ కూడా ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీధర్ బాబు గారు కానివ్వండి, మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా, గౌరవ మన డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు, పరిగి ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ కూడా 11th ప్రోగ్రాం రోజు అటెండ్ అవుతారు. దాదాపు తాండూరు నియోజకవర్గం నుంచి ఒక 50,000 మంది మేము ప్లాన్ చేసినాం. ఈ మధ్యన గ్రామాల్లో తిరిగేటప్పుడు కూడా చాలా మంచి స్పందన వస్తూ ఉంది. ఎక్కడికి పోయినా కానీ ఖచ్చితంగా గతంలో ఏదైనా వెల్ఫేర్ స్కీమ్స్ చేసిందంటే కూడా కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది. ఇప్పుడు కూడా మళ్ళీ మాకు ప్రజాపాలన వచ్చిందని చెప్పి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా రేపు తాండూరు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ రంజిత్ రెడ్డి గారికి ఇవ్వబోతా ఉన్నాం. పార్లమెంట్ చేవెళ్ల పార్లమెంట్ కూడా ఖచ్చితంగా రేపు రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటా ఉంది. దాదాపు ఒక 2 లక్షల మెజార్టీతోని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి గెలవబోతా ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఒకసారి తాండూరు నియోజకవర్గానికి ఇప్పుడే గతంలో ఇందిరాగాంధీ గారు రావడం జరిగింది, రాజీవ్ గాంధీ గారు రావడం జరిగింది, రాహుల్ గాంధీ గారు రావడం జరిగింది. ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు వస్తే తాండూరుకి రావాలని చెప్పి తాండూరు ప్రజలు కూడా చాలా మటుకు మా ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా కోరినారు. అప్పుడు కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఇప్పుడు గౌరవ సీఎం గారు చెప్పినప్పుడు ఖచ్చితంగా వారి సహకారంతో ఈరోజు తాండూరుకి టైం ఇప్పిస్తానని చెప్పి ఈసారి పార్లమెంట్ నియోజకవర్గానికి పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా తాండూరుకి టైం ఇప్పిస్తానని చెప్పిండు. అందులో భాగంగానే రేపు 11వ తారీఖు నాడు తాండూరు నియోజకవర్గానికి వస్తూ ఉంది. వారి ఆశీస్సులతో వాళ్ళు చూడడానికి కూడా జనాలు ఎక్కడ పోయినా కానీ, మన గ్రామం నుంచి ఒక 100 మంది 200 రామంటే మేము ఊరే వస్తాం, 500-500 మంది మొత్తం ఉన్నగాడికి మొత్తం టోటల్ వస్తాం. వెహికల్స్ లేవంటే కూడా ఏదో విధంగా మేము వస్తామని చెప్పి పెద్ద ఎత్తున వచ్చి మన ప్రియాంక గాంధీ గారికి వచ్చి కృతజ్ఞత భావకంగా వారిని కలిసిపోవాలని చెప్పి స్వచ్ఛందంగా చాలా మటుకు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. సభ విజయవంతం కూడా చేయాలని చెప్పి తాండూరు నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, నా వికారాబాద్ ప్రజలు కానివ్వండి,
పరిగి నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, కొడంగల్ నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, అందరూ 4 వికారాబాద్ జిల్లా మొత్తం కూడా యావత్ అందరూ కూడా వచ్చి సభను దిగ్విజయంగా చేయవలసిందిగా మా అనుబంధ సంఘాల సభ్యులు, సిపిఐ వాళ్ళు, మిత్రపక్షాలు, సిపిఎం వాళ్ళు, ఇప్పుడున్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యులందరూ కూడా సభను విజయవంతం చేయవలసిందిగా వారు కూడా అప్పీల్ చేసుకుంటా ఉన్నాం. మీ పత్రికా విలేకరుల థ్యాంక్ యూ.